ఎవరు ఈ బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్? షేక్ హసీనా మరియు షేక్ ముజిబుర్ రెహమాన్ మధ్య సంబంధం ఏంటి? రాష్ట్రపితగా పిలువబడినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ ఎందుకు తన ఆర్మీ చేతుల్లో హత్య చేయబడ్డాడు? రాష్ట్రపతి పదవిలో ఉన్న వారిని ఆ దేశ మిలిటరీ ఎందుకు హత్య చేసింది? ఈ అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్, ఈయనను బంగ్లాదేశ్ రాష్ట్రపితగా పిలుస్తారు. ఈయన బంగ్లాదేశ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి షేక్ హసీనా గారి తండ్రి. బంగబంధు అంటే ఫ్రెండ్ ఆఫ్ బంగ్లా, బంగ్లాకి ఒక దోస్త్ అని. ఈ బంగబంధు అనే టైటిల్ని ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి బంగ్లా ప్రజలు ప్రేమతో షేక్ ముజిబుర్ రెహమాన్కి ఇవ్వడం అయితే జరిగింది. ఈయన 17 మార్చ్ 1920లో తుంగిపారా విలేజ్లో ఈస్ట్ పాకిస్తాన్లో జన్మించారు. ఈయన పొలిటికల్ సైన్స్ మరియు లాలో డిగ్రీలను కోల్కతా మరియు ఢాకా కాలేజీల నుంచి పొందడం జరిగింది. ఈయన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత 1943లో ఈస్ట్ పాకిస్తాన్ ముస్లిం స్టూడెంట్ లీగ్ను ఏర్పరిచి దానికి నాయకత్వం వహించారు. అదే సమయంలో ఇండియా మరియు పాకిస్తాన్కు మధ్య పార్టిషన్ జరిగింది. అందులో 14th ఆగస్ట్ 1947లో పాకిస్తాన్ ఏర్పడగా 15th ఆగస్ట్ 1947లో ఇండియా ఏర్పడింది. పాకిస్తాన్ రెండు భాగాలుగా విడిపోయింది. ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ మరియు ఒకటి వెస్ట్ పాకిస్తాన్, ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్. ఈ విధంగా విడిపోయిన తర్వాత ఈ రెండు ఈస్ట్ మరియు వెస్ట్ పాకిస్తాన్లలో ఒకటే లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్గా ఉండాలని చెప్పేసి అప్పటి పాకిస్తాన్ లీడర్ ఉర్దూని ఒక నేషనల్ లాంగ్వేజ్గా ఈస్ట్ పాకిస్తాన్లో ఇంపోజ్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి పాపులేషన్ చూసినట్టయితే అందులో 90% పాపులేషన్ బెంగాలీ మాట్లాడేవారు, మిగతా 10% ఇతర లాంగ్వేజెస్ మాట్లాడేవారు. ఈ విధమైన ఉర్దూ లాంగ్వేజ్ ఇంపోజ్ వల్ల అక్కడున్నటువంటి ప్రజలంతా 1952లో ఈ ఉర్దూ లాంగ్వేజ్కి అగెన్స్ట్గా ఒక ప్రొటెస్ట్ అయితే లేవదీశారు. 1949లో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అవామీ లీగ్ షేక్ ముజిబుర్ రెహమాన్ జాయిన్ అయ్యి తన పొలిటికల్ కెరీర్ని అక్కడి నుంచి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఆ విధంగా ఆ పార్టీలో జాయిన్ అయిన తర్వాత అప్పటి ఉర్దూ లాంగ్వేజ్ అగెన్స్ట్గా చేస్తున్నటువంటి ప్రొటెస్ట్లో భాగంగా తన వాక్చాతుర్యంతో, పాలిటిక్స్పై ఉన్నటువంటి తన అవగాహనతో అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆకట్టుకునేవారు. ఈ విధమైనటువంటి బంగబంధు క్రేజ్ చూసినటువంటి అప్పటి అపోజిషన్ లీడర్స్ ఈయనను ఈస్ట్ పాకిస్తాన్ ద్వారా అరెస్ట్ చేసి ఢాకా సెంట్రల్ జైల్లో 1967 నుంచి 69 వరకు ఉంచడం అయితే జరిగింది. ఈ విధంగా రిలీజ్ అయిన తర్వాత ఆయన పొలిటికల్ కెరీర్ని మరింత బలపరుచుకునే విధంగా అనేక సభలను సందర్శించి తన పొలిటికల్ పవర్ని అవామీ లీగ్లో పెంపొందించుకొని అవామీ లీగ్ యొక్క పార్టీ పెద్దగా ముందుకొచ్చారు. ఇకపోతే 1970లో 300 సీట్లకు గాను జనరల్ ఎలక్షన్స్ అయితే ఈస్ట్ పాకిస్తాన్ మరియు వెస్ట్ పాకిస్తాన్లో నిర్ణయించబోతుండగా ఆ ఎలక్షన్లలో ఈస్ట్ పాకిస్తాన్ నుంచి అవామీ లీగ్ మరియు వెస్ట్ పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మరియు ఇతర పార్టీలు అయితే ఈ ఎలక్షన్లో పాల్గొనడం జరిగింది. అందులో అవామీ లీగ్ వచ్చేసి 162 సీట్లు మరియు జుల్ఫికార్ అలీ భుట్టో పార్టీ అయినటువంటి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి మరియు ఇతర పార్టీలకు కలిసి 138 సీట్లు అయితే రావడం జరిగింది. ఈ ఎలక్షన్లో 162 సీట్ల మెజారిటీతో అవామీ లీగ్ అనేది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పూర్తి అధికారాలను తీసుకుంది. అప్పుడు ఉన్నటువంటి వెస్ట్ పాకిస్తాన్ పొలిటికల్ లీడర్ ఈ విధమైన విజయాన్ని జీర్ణించుకోలేక అప్పటి ఆర్మీ జనరల్ అయినటువంటి యాహ్యా ఖాన్కు ఈస్ట్ పాకిస్తాన్పై దాడి చేసి అవామీ లీగ్ లీడర్ అయినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ అరెస్ట్ చేయాలని, అదేవిధంగా బంగ్లా ప్రజలపై అత్యాచారం చేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇవ్వ. ఈ విధంగా జనరల్ యాహ్యా ఖాన్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ మిలిటరీ 25 మార్చ్ 1971లో బంగ్లాదేశ్పై అటాక్ స్టార్ట్ చేస్తుంది. అది తెలుసుకున్నటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ ఒక సభను ఏర్పాటు చేసి 26 మార్చ్ 1971లో తనకొచ్చినటువంటి 162 సీట్ల మెజారిటీతో ఈస్ట్ పాకిస్తాన్ను ఒక ఇండిపెండెంట్ బంగ్లాదేశ్ నేషన్గా డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఆ ఆర్మీ అటాక్తో బంగ్లాదేశ్ సివిల్ వార్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సివిల్ వార్లో 300,000 నుంచి 3 మిలియన్ల వరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చనిపోయారు. 2 నుంచి 4 లక్షల వరకు స్త్రీలను మానభంగం చేస్తూ చంపేయడం అయితే జరిగింది. అదే సమయంలో షేక్ ముజిబుర్ రెహమాన్ని అరెస్ట్ చేసి ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వెస్ట్ పాకిస్తాన్లోని సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ విధంగా ఈయన జీవితకాలంలో 12.5 సంవత్సరాల జీవితాన్ని జైల్లోనే గడిపారు. అనగా 4,682 రోజులను
తన పొలిటికల్ కెరీర్లో జైల్లో గడిపారని చెప్పొచ్చు. ఈ విధంగా బంగ్లాదేశ్ సివిల్ వార్ అనేది అతి పెద్ద ఎత్తులో ఈస్ట్ పాకిస్తాన్లో జరుగుతుండగా అవామీ లీగ్ పార్టీకి సంబంధించి అప్పటి ఇండియా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇందిరాగాంధీ గారిని సహాయం కోరడం అయితే జరిగింది. ఆ విధంగా సహాయం కోరడంతో అప్పటి ఇండియన్ మిలిటరీ కమాండర్ అయినటువంటి జనరల్ షామ్ మానేక్షా ఆధ్వర్యంలో ఇండియన్ ఆర్మీను మన ఇండియా నుండి బంగ్లాదేశ్లోకి పంపడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎయిర్ సపోర్ట్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహాయం కూడా తీసుకోవడం జరిగింది. అప్పటి ఈస్ట్ పాకిస్తాన్ ఆర్మీ అయినటువంటి ముక్తి బాహినికి సపోర్ట్ చేస్తూ వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్లో ఎంటర్ అయినటువంటి 90,000కు పైగా పాకిస్తానీ సోల్జర్స్ని బంధించి ఆ యుద్ధాన్ని అయితే అంతటితో ఆపడం జరిగింది. ఆ యుద్ధంలో పట్టుబడినటువంటి ఆ 90,000కు పైగా ఉన్నటువంటి సోల్జర్స్ని పాకిస్తాన్కి రిటర్న్ ఇవ్వడానికి పాకిస్తాన్ జనరల్ మరియు ఇండియన్ ఆర్మీ జనరల్ మధ్య ఒక అగ్రిమెంట్ చేసుకొని 90,000 పాకిస్తానీ సోల్జర్స్ని అయితే రిటర్న్ పంపడం జరిగింది. ఆ విధంగా ఆ యుద్ధం గెలిచిన తర్వాత ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్కు సంపూర్ణ స్వాతంత్రం అనేది అందింది. అదే సమయంలో వెస్ట్ పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ రిలీజ్ అవ్వగానే జనవరి 1972లో బంగ్లాదేశ్ మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్గా పదవిని స్వీకరించారు. ఈ విధంగా ఇండియా మరియు బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని అయితే సెలబ్రేట్ చేసుకున్నాయి. అప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఎకనామిక్ క్రైసిస్, యుద్ధం ద్వారా వచ్చినటువంటి అనేక సమస్యలను షేక్ ముజిబుర్ రెహమాన్ తన పాలిటిక్స్ అవగాహనతో భారతదేశంతో సంబంధాలను పెంచుకొని ఆ సమస్యలను అయితే ఒకటొకటిగా తీసేస్తున్న సమయంలో 15 ఆగస్ట్ 1975 ఉదయం 4:30 ప్రాంతంలో 2 గంటల సమయంలో ఆయన నివసిస్తున్నటువంటి ఢాకాలోని ధన్మండి 32 రెసిడెన్స్పై బంగ్లాదేశ్ ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ మరియు రిటైర్డ్ అయినటువంటి కొంతమంది ఆర్మీ సోల్జర్స్తో కలిసి ఒక మిలిటరీ అటాక్ అయితే చేయడం జరిగింది. దీనినే మిలిటరీ coup అని చెప్పొచ్చు. ఇందులో ఆర్మర్డ్ యూనిట్ ద్వారా 28 అనార్మ్ పర్సన్స్ మరియు T-52 ట్యాంక్స్, మోటార్స్, 105 mm హవిట్జర్స్, మెషిన్ గన్స్, రైఫిల్స్, రివాల్వర్స్ మరియు అదేవిధంగా గ్రెనేడ్స్తో ఈ రాష్ట్రపతి భవన్పై అటాక్ చేయడం అయితే జరిగింది. ఇందులో షేక్ ముజిబుర్ రెహమాన్ గారితో పాటు తన కుటుంబ సభ్యులైనటువంటి మిగతా 17 మంది ఈ అటాక్లో హత్య చేయబడ్డారు. ఇందులో చూసినట్టయితే షేక్ ముజిబుర్ రెహమాన్ మరియు వారి వైఫ్, ఆయన 3 కుమారులు, అందులో 10 సంవత్సరాల వయసున్నటువంటి షేక్ రసల్, తన 2 కొడుకుల భార్యలు, తన దగ్గరి సంబంధీకులను కూడా హత్య చేయడం జరిగింది. ఈ అటాక్లో షేక్ ముజిబుర్ రెహమాన్ 2 కూతుర్లైనటువంటి షేక్ హసీనా మరియు తన చెల్లెలు ఆ సమయంలో జర్మనీలో ఉండడం వల్ల ఈ అటాక్ నుండి వాళ్ళు తప్పించుకున్నారు. ఈ అటాక్లో వాళ్లకు ఏ రకమైన కీడు జరగలేదు. అదేవిధంగా ఆ దంగమండి 32 రెసిడెన్స్లో పనిచేస్తున్నటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ పర్సనల్ వర్కర్స్ మరియు ఇతర వ్యక్తులు కలిసి ఎంతోమంది గాయపడ్డారు. ఆ గాయపడిన వ్యక్తుల సంఖ్య చూసినట్టయితే 48కి పైగా చెప్పుకోవచ్చు. ఇలా జరిగిన మిలిటరీ కూలో షేక్ ముజిబుర్ రెహమాన్ మరియు అతని కుటుంబ సభ్యులు 17 మంది అతి దారుణంగా మిలిటరీ చేతుల్లో హత్య చేయడం అయితే జరిగింది. ఇకపోతే 2010లో ఎప్పుడైతే షేక్ హసీనా గారు బంగ్లాదేశ్కు మరలా ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారో అప్పుడు ఈ అటాక్లో భాగమైనటువంటి వ్యక్తులను గుర్తించడం జరిగింది. అందులో 24 మందిని అక్యూజ్డ్గా మరియు 12 మందిని కన్విక్టెడ్గా, అదేవిధంగా 5గురికి మాత్రం ఉరిశిక్ష విధించడం అయితే జరిగింది. 28 జనవరి 10లో సుల్తాన్ షహరియార్ రషీద్ ఖాన్, ఏకేఎం మరియు మొహిద్దీన్ అహ్మద్, సయ్యద్ ఫారూక్ రెహమాన్ మరియు బజ్లుల్ హుదా వీరి 5గురికి 28 జాన్ 2010లో ఢాకా సెంట్రల్ జైల్లో ఉరిశిక్ష విధించడం జరిగింది. ఇకపోతే ఒక వ్యక్తి అబ్దుల్ మజీబ్ 12 ఏప్రిల్ 2020లో గత 15 సంవత్సరాలుగా ఇండియాలో తలదాచుకున్న వ్యక్తిని పట్టుకొని ఉరి తీయడం అయితే జరిగింది. ఈ విధంగా బంగ్లాదేశ్ రాష్ట్రపిత అయినటువంటి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ మరియు అతని ఫ్యామిలీ బంగ్లాదేశ్ ఆర్మీ చేతుల్లో అతి దారుణంగా హత్య చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో
ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పై మీకు కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. సో ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు పోస్ట్ చేయగానే మీ ముందుకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.